అందరికీ నమస్కారం. ఇప్పుడు అంతర్వాహిని 15వ కథ 'కాగితం పడవలు'. రాత్రంతా చిరుజల్లు పడుతూనే ఉంది. తెల్లారేసరికి కాస్తంత తెరుపునిచ్చింది గాని ఆకాశం మాత్రం ముసురుపట్టే ఉంది. రేడియోలో భక్తిరంజన్ ముగిసి సూక్తి ముక్తావళి ప్రారంభమైంది. ఒరేయ్ చిన్నా! కృష్ణ లేరా, బడికి టైం అవుతోంది అంటూ నాన్న పిలుపు. వర్షం పడుతోంది కదా, బడి ఉంటుందో లేదో అని అమ్మ అంటుండగానే లేచి కూర్చున్నాడు కృష్ణ. సరిగ్గా పావుగంటలో స్నానం చేసి తెల్ల చొక్కా కాకి ప్యాంటు వేసుకున్నాడు. ముఖానికి పాండ్స్ పౌడరు దట్టంగా పట్టించి తల దూకోబోతుంటే అమ్మ వచ్చింది. ఏంట్రా జోకర్లా అంత పౌడర్ పులుముకున్నావు అంటూ చీర కొంగుతో తుడిచేసింది. వద్దు వద్దంటున్నా తలకి కొబ్బరి నూనె పట్టించింది, చలువ చేస్తుంది అంటూ. ఆపై దువ్వెనతో గట్టిగా పక్కపాపిడి తీస్తూ జుత్తు చూడు ఎలా పెరిగిపోయిందో, కటింగ్ చేయించాలి అంది. వద్దమ్మా, ఇలానే బాగుంది. ఇంత నూనె రాయొద్దు అంటున్నాడు కృష్ణ. అయినా మాట వినిపించుకోకుండా నీ ఇష్టం, నూనె రాస్తే జుత్తు కాస్త అణిగుంటుంది, లేదనుకో మీ నాన్న నిన్ను తీసుకెళ్ళి డిప్ప కటింగ్ కొట్టిస్తారు, నీ ఇష్టం అంది. కృష్ణ సరే అన్నాడు విసుపుగా. అమ్మ చకచక చద్దనంలో మజ్జిగ పోసి కలిపి కాస్త పాత చింతకాయ పచ్చడి వేసి తినిపించేసింది. అల్యూమినియం స్కూల్ పెట్టెలో పుస్తకాలు సర్దేసుకుని ఇంటి నుండి బయటకు వచ్చాడు కృష్ణ. పోన్లే, కనీసం 8వ క్లాసులోకి వచ్చాకనే వీడికి చదువు మీద కాస్త ధ్యాస కలిగినట్టుంది అన్నాడు నాన్న అమ్మతోటి. తమ వీధి చివరనున్న ఇంటివైపు, అదే సీత వాళ్ళ ఇంటివైపు చూశాడు కృష్ణ. ఏం బాబు ఇంత ఆలస్యంగా వెళ్తున్నావు, సీత ఎప్పుడో వెళ్ళిపోయింది అంటూ సీత వాళ్ళ నాన్న అనడంతో పరుగులు అంకించుకున్నాడు. కృష్ణ స్కూల్ చేరుకునేసరికి వందే మాత్రం అయిపోయి ప్రతిజ్ఞ జరుగుతోంది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటూ. కృష్ణ తమ తరగతి లైన్లో చివరిలో నక్కి నుంచున్నాడు, తమ ప్రిన్సిపల్ కమ్ తెలుగు మాస్టర్ అయిన శర్మగారి కంటపడకుండా. తరగతి గదిలో అడుగుపెట్టిన కృష్ణకు ముందు వరుసలోని సీత కనిపించింది. సీతను చూడగానే ఏదో తెలియని ఆనందం, ఒక్కసారిగా ముఖం వెలిగిపోయింది. గుడ్ మార్నింగ్ కృష్ణ అంది సీత. గుడ్ మార్నింగ్ అంటూ సిగ్గుపడుతూ క్లాసులో వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు. స్కూల్ మొత్తంలో అలా గుడ్ మార్నింగ్ చెప్పేది సీత మాత్రమే. ఆ ఏడాదే తమ బడిలో జాయిన్ అయింది. అంతకుముందు సిటీలో కాన్వెంట్లో చదివేదిట. వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యి తమ ఊరికి రావడం వల్ల, తమ ఊరిలో ఇంగ్లీష్ బడులు లేకపోవడం వల్ల సీత కూడా తమ గవర్నమెంట్ స్కూల్లోనే చేరాల్సి వచ్చింది. అది తన అదృష్టం వల్లే అనుకున్నాడు కృష్ణ. తమ క్లాస్లోని 60 మంది పిల్లల్లో 20 మంది ఆడపిల్లలున్నా ఎవరిని అంతగా పట్టించుకునేవాడు కాదు. అప్పటికే సూర్యం ఇందరి గురించి, ప్రకాష్ రాజ్యం గురించి వాళ్ళు తమకిష్టమని తెగ చెప్తుండేవారు. చాలా సిన్సియర్గా తప్పు, అలాంటి మాటలు మాట్లాడకూడదని వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చాడు కృష్ణ. అలాంటిది సీత మొదటి రోజు తెల్లటి ఫ్రాక్తో క్లాస్లోకి వస్తుంటని ఏదో తెలియని ఆకర్షణ. ఆ తర్వాత స్కూల్ యూనిఫామ్ అయిన తెల్ల షర్టు, ఆకుపచ్చ స్కర్ట్ వేసుకొచ్చిన అందరిలోనూ తానే అందంగా అనిపిస్తుంది. వీలైనంత వరకు, ముఖ్యంగా లెక్కలు హిందీ క్లాసులు ఎగ్గొట్టి బయట తిరిగే కృష్ణ సీత వచ్చిన దగ్గర నుండి ఆ క్లాసుల్లో సైతం బయటికి వెళ్ళడం లేదు. సీత తనకు కనిపించేట్టు కూర్చుని ఎవరూ గమనించకుండా తననే చూసేవాడు. అయితే ఓసారి ఉన్నట్టుండి వెనక్కి తిరిగి సీత కృష్ణని చూసేసింది. ఏంటి అన్నట్టు నవ్వుతూ తలెగరేసింది. ఏం లేదన్నట్టు తల అడ్డంగా తిప్పి కిందకి తల ఉంచుకున్నాడు కృష్ణ. ఆ రోజు ఎక్కువ మంది పిల్లలు కానీ టీచర్లు కానీ రాలేదు. తెలుగు క్లాస్ అయిపోయాక నెక్స్ట్ పీరియడ్ అంతా ఖాళీ. ఎవరిని క్లాసు బయటకు వెళ్ళొద్దని చదువుకోమని చెప్పి మాస్టర్ వెళ్ళిపోయారు. అంతే, అందరూ పుస్తకాలు పక్కన పడేసి ఆటలు మొదలుపెట్టేశారు. కొంతమంది కాగితం ముక్కలపై రాముడు 1000, సీత 500, లక్ష్మణుడు 300, హనుమంతుడు 100 అంటూ రాసి రాముడు సీత ఆట ఆడుతున్నారు. మరికొంతమంది చుక్కల్ని గీతలతో కలిపే చుక్కలాట, మరికొందరు ఊరు పేరు జంతువు ఆట, ఒక పదం చివరి అక్షరంతో మరో పదం చెప్పే గొలుసు కట్టు పదాలాట మొదలుపెట్టేశారు. వీళ్ళ గోలకి వాచ్మెన్ సింహాచలం వచ్చి, కలాస అనుకున్నారా చేపల మార్కెట్ అనుకున్నారా, వాళ్ళకు ఉండండి అంటూ హెచ్చరించి వెళ్ళాడు. ఓ 2 నిమిషాలు గుసగుసలు. అంతలోనే సూర్యం కాగితం ర్యాకెట్ చేసి విసిరాడు. అది ఇందరికి తగలడంతో సీరియస్గా చూసింది. ఒరే, వానాకాలంలో ర్యాకెట్లేంట్రా, నేను కత్తి పడవ చేశాను చూడండి అన్నాడు గోవిందు. పడవేంటి, మీకెవరికైనా షిప్ చేయడం వచ్చా అడిగాడు రమేష్. చూపించు చూపించు అన్నారు అందరూ. పడవల కంటే కాస్త కష్టంగా ఉంది కానీ చూడ్డానికి బాగుంది షిప్పు. అటుపై కాగితాలతో తెరచేప పడవలు, స్టీమర్లు, డబుల్ డెక్కర్ పడవలు చేసి ఎవరి ప్రతిభ వాళ్ళు చాటుకున్నారు.
అంతలోనే సైలెన్స్ సైలెన్స్ అంటూ ఇంగ్లీష్ టీచరు భారతి వచ్చారు. క్షణాల్లో కాగితం చీటీలు, పడవలు అన్నీ మాయమైపోయాయి. ఆవిడంటే అందరికీ అంత భయం మరి. వేర్ ఈజ్ యువర్ హోంవర్క్ అని అడిగింది. హోంలోనే ఉంది టీచర్ అని చెప్పాడు గిరి. టీచర్ చేతి నుండి చాక్ పీస్ రివ్వను వెళ్ళి వాడికి తగిలింది. పిల్లలందరూ నవ్వుకున్నారు. మిగతా టీచర్లు రాలేదు కాబట్టి ఆ క్లాస్ తర్వాత ఇంటికి వెళ్ళిపోమన్నారు. బడిగంట మొగ్గాన్ని పిల్లలందరూ తరగతి గది బయటకు పరిగెత్తారు. భారతి టీచరు కృష్ణని వెనక్కి పిలిచి, ఒరేయ్, కొత్త పిల్ల సీత ఇల్లు మీ ఇంటి దగ్గరే కదా, అటువైపు వెళ్ళే ఆడపిల్లలు ఎవరూ లేరు, నువ్వు సీతతో పాటే వెళ్ళు, జాగ్రత్త అని చెప్పింది. కృష్ణ ఎగిరి గెంతేసినంత పని చేశాడు. దారి పొడవునా సీత గలగలా మాట్లాడుతూనే ఉంది. తను ఇంతకుముందు చదివిన కాన్వెంట్ గురించి, అక్కడ సౌకర్యాల గురించి చెప్తూనే ఉంది. మరి తమ స్కూల్లో అయితే కనీసం కూర్చోడానికి బెంచులు కూడా లేవు, పైగా పెచ్చులూడిపోయిన నేల, వర్షం వస్తే కారే పైకప్పు అనుకున్నాడు కృష్ణ. ఇక ఇల్లు సమీపిస్తుండగా కృష్ణ ధైర్యం కూడగట్టుకుని, సీత, క్లాసులో అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా అని అడిగాడు. ఏమనుకుంటున్నారు చెప్పు కృష్ణ అంది. అది మనం ప్రేమించుకుంటున్నాం అనుకుంటున్నారు తెలుసా అన్నాడు. ఓ అవునా అంది నవ్వేస్తూ. అలా అంటున్నప్పుడు ఆ ముఖంలో చిన్న వెలుగు కనిపించింది. అమ్మయ్య, మొదటి ప్రయత్నం సక్సెస్ అనుకున్నాడు. అంతలోనే సీత ఇల్లు వచ్చేసింది. బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళాడు కానీ మళ్ళీ సీతను ఎప్పుడెప్పుడు కలవాలా అని ఉంది. సీతను వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిగతా పిల్లల్లా ఆడుకోవడానికి బయటికి పంపరు. కొత్తగా ఊరికి వచ్చినందువల్ల కాబోలు. మళ్ళీ రేపు స్కూల్కి వెళ్తేనే సీతను చూడొచ్చు. కానీ కృష్ణ మీద వర్షం పగబట్టింది. స్కూళ్ళకి 3 రోజులు సెలవులు ప్రకటించారని రేడియోలో వార్త. ఆ రోజు మధ్యాహ్నానికే వర్షం పెరిగిపోయింది. తమ ఇంటి అరుగు మీద నుంచుంటే సీత వాళ్ళ ఇల్లు కనిపిస్తోంది. సీత బయటికి వస్తుందేమోనని అరుగు మీదే నుంచుని చూస్తున్నాడు. ఒరే, తడిస్తే జలుబు చేస్తుంది, ఇంట్లోకి పద అని అమ్మ పిలుస్తున్నా పట్టించుకోలేదు. ఇంటి ముందు వర్షపు నీటి ప్రవాహం పెరిగింది. ఓ కాగితం పడవ రయ్యమంటూ వెళ్ళిపోతుంది. అంతే. కృష్ణకి ఓ ఆలోచన తట్టి తన నోట్బుక్లోంచి పేపర్ చించి పడవ చేశాడు. చిన్న కలర్ పేపర్పై ఐ లవ్ యూ సీత అని రాసి తన పేరు మాత్రం రాయలేదు. దాన్ని ఫోల్డ్ చేసి ఆ కాగితం పడవలో ఉంచి నీళ్లలో వదిలాడు. దేవుడా, ఈ పడవ సీతకు చేరేట్టు చూడు అంటూ తెగ వేడుకున్నాడు. ఆ వీధిలోని పిల్లలందరూ కూడా పడవలు వదలడం మొదలుపెట్టారు. కొన్ని బాగానే వెళ్తున్నాయి, మరికొన్ని మునిగిపోతున్నాయి. కొందరు ఆకతాయిలు తమ వైపు వచ్చిన వేరే వారి పడవలను పట్టుకొని బలవంతంగా ముంచేస్తున్నారు. కృష్ణ ఎందుకైనా మంచిదని అలానే మరిన్ని పడవలు వదిలాడు. 3 రోజులు దాదాపుగా అదే పని. నోట్బుక్లో పేపర్లన్నీ అయిపోయాయి. ఇంకా క్వార్టర్లీ కూడా కాలేదు. పుస్తకం మొత్తం చించిపారేసా వెధవా అంటూ నాన్న తిట్లు. పోన్లేండి, మనం మాత్రం చిన్నప్పుడు పడవలు చేసి ఆడుకోలేదా ఏంటి? అయినా గమనించారా, ఈ మధ్య వీడు రోజు హనుమాన్ చాలీసా చదువుకుంటున్నాడు. బాగా చదువు రావాలని కాబోలు అంది అమ్మ. అసలు విషయం తెలిస్తే అమ్మ చావగొడుతుంది అనుకున్నాడు కృష్ణ. వర్షాలు తగ్గాక స్కూల్ అంతా కడిగించి బ్లీచింగ్ పౌడర్ జల్లించారు. క్లాస్ టీచర్ నారాయణ గారు వచ్చారు. ఎందుకో సీత చాలా డల్గా ఉంది. ఎవరికి గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేదు. నారాయణ మాస్టారు చాలా కోపంగా ఉన్నారు. పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు కానీ మీకు ఈ వయసులో ప్రేమలు కావాల్సి వచ్చాయా? ఎవడరా ఈ లవ్ లెటర్ రాసింది అంటూ అందరికీ చూపించారు. కృష్ణకి ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పనైంది. కానీ అది తను రాసిన చీటీ కాదు. బహుశా సూర్యం ఇందిర మీదకి వేసిన లెటర్ కాబోలు. ఎవరు రాశారో చెప్పండి, లేకపోతే మీ పుస్తకాలు చెక్ చేస్తే ఎవరి రాతో తెలిసిపోతుంది అన్నారు మాస్టారు. సూర్యం అయితే ధీమాగానే ఉన్నాడు. ఎందుకంటే వాడెప్పుడు తన రాత అని గుర్తుపట్టకుండా రాస్తూ ఉంటాడు. ఎవరూ మాట్లాడడం లేదు. ఇందిర తల తిప్పి సూర్యం వైపు చూసింది. అంతే, అది మాస్టర్ గమనించారు. సూర్యం తప్పు ఒప్పుకునే వరకు తన బెత్తానికి పని చెప్పారు. టీసీ ఇచ్చి పంపించేస్తాను వెధవా అని హెచ్చరించారు. బడి నుంచి ఇంటికెళ్తుంటే కృష్ణ సీతను వెంబడించాడు. సీతతో ఉన్న మిగతా ఆడపిల్లలు వెళ్ళిపోయాక దగ్గరికెళ్ళి, ఏం సీత అలా ఉన్నావు, కోపం వచ్చిందా అని అడిగాడు. సీత సమాధానం చెప్పలేదు. నేను కాగితం పడవలో పంపిన చీటీలు అందాయా అడిగాడు. నాకు కాదు, మా అన్నయ్యకి అందాయి. వాడు నాన్నకి చూపించాడు. నా కూతురి జోలికి వచ్చే ధైర్యం ఎవడు చేశాడు? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, చిన్న ఊరే కదా, ఆ చేతిరాతి ఎవరిదో తెలిస్తే వాడి తాట తీస్తారు అన్నారు నాన్న కోపంగా. అమ్మ మాత్రం పోలీస్ కంప్లైంట్లు ఏం వదిలేండి, పిల్లలు కదా, వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది అంది. అయినా సిటీలో కాదు ఇక్కడ, స్కూల్కి చాలా సింపుల్గా తలకు నూనె రాసుకుని గట్టిగా 2 జడలు వేసుకుని తిలకం బొట్టు పెట్టుకుని వెళ్ళాలి.
లేకపోతే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. ఆడపిల్లవు కాబట్టి నువ్వే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది అమ్మ. ఎందుకైనా మంచిదని నేనే అన్న దగ్గర నుంచి చీటీ మార్చేశాను అని చెప్పింది సీత. హమ్మయ్య! ఎంత భయపడ్డానో తెలుసా అన్నాడు కృష్ణ. అంటే నేనంటే నీకు అని కృష్ణ అంటుండగానే ఎదురుగా సైకిల్ మీద సీత వాళ్ళ అన్నయ్య. సీతను తీసుకురావడానికి నేనే స్కూల్కి బయలుదేరాను. ట్యూషన్లో లేట్ అయిపోయింది. పోన్లే, సీతకి ఇంటి దగ్గర వరకు తోడుగా వస్తున్నందుకు థ్యాంక్స్ కృష్ణ. అసలే ఇక్కడంతా పోకిరీలు ఉన్నట్టున్నారు అని సీతను తీసుకుని వెళ్ళిపోయాడు వాళ్ళ అన్నయ్య. అప్పుడు ఏం జరిగింది సార్ అని అడిగారు క్లాస్లోని పిల్లలు కృష్ణని. ఏం జరిగిందంటే తర్వాత రోజు సీత కృష్ణకి ఓ ఉత్తరం ఇచ్చింది. దానిలో ఏముందంటే, ఆ చీటీ రాసింది నువ్వేనని తెలుసుంటే తలుచుకుంటేనే భయమేస్తుంది. పైగా నువ్వు సూర్యం లాంటి బ్యాడ్ బాయ్ కాదు. అమ్మ నన్ను కూర్చోబెట్టి చాలా మంచి విషయాలు చెప్పింది. ఈ వయసులో ప్రేమించాలనిపించడం తప్పేం కాదు. కానీ ఇది లైఫ్ పార్ట్నర్ని అంటే జీవిత భాగస్వామిని ఎంచుకునే వయసు కాదు అంది అమ్మ. అమ్మాయిలకైతే అమ్మలు మంచి చెడు అన్నీ చెప్తారు. కానీ అబ్బాయిలకి అమ్మలు కానీ నాన్నలు కానీ ఇలాంటి విషయాలు ఏవీ చెప్పరు. అందువల్ల అబ్బాయిలు ఈ విషయంలో ఎడ్యుకేట్ అయ్యే వరకు అమ్మాయిలు తెలివిగా జాగ్రత్తగా ఉండక తప్పదు అంది అమ్మ. నాకు కరెక్టే అనిపించింది. అయినా ఓ తమాషా చెప్పనా, నేను సీత, నువ్వు కృష్ణ అని ఎలా కలుస్తాం చెప్పు. మనం అన్నీ మర్చిపోయి మంచి ఫ్రెండ్స్ కింద ఉందాం, సరేనా? నీ బెస్ట్ ఫ్రెండ్ సీత అని ఆ ఉత్తరంలో ఉంది. కృష్ణకు కూడా అదంతా కరెక్టే అనిపించింది అని చెప్పాడు క్రిష్. ఓ, మరి ఇప్పటికైనా బాయ్స్ ఎడ్యుకేట్ అయ్యారా అడిగింది శృతి. నో, ఇప్పటికీ చాలామందికి వాళ్ళ పేరెంట్స్ మంచి చెడు నేర్పించడం లేదు అన్నాడు క్రిష్. మరి ఈ ఏజ్లో ఎవరి మీదైనా లవ్ పుడితే అడిగాడు రాకేష్. చిన్నతనం ప్రేమలు కాగితం పడవలటివి, మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అంతే అన్నాడు క్రిష్. ఇంతకీ ఆ కృష్ణ ఈ క్రిష్ ఒకరేనా సార్ అని అడిగింది రూప. అంతలోనే బెల్ మోగింది. క్రిష్ నవ్వుతూ క్లాస్ బయటికి వెళ్ళిపోయాడు. అంతర్వాహిని 15వ కథ కాగితం పడవలు సమాప్తం. అంతర్వాహిని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలోని కథల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీ గణపతి రామం.